హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఎస్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియోలో నేను ఆండ్రాయిడ్ కొత్తగా ఆండ్రాయిడ్ 11 అయితే రిలీజ్ చేసింది, ఆండ్రాయిడ్ వర్షన్ని. అయితే ఇవాళ రోజు వీడియోలో దానికి కొన్ని ఫీచర్స్ అయితే కొన్ని ఫెంటాస్టిక్ ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫెంటాస్టిక్ ఫీచర్స్ ఏంటో కొన్ని మీకు చెప్తానమాట. అండ్ ఇందులో ఫస్ట్గా మనకి ఎప్పుడు వస్తుంది చాలామందికి డౌట్ ఉంది. ఆండ్రాయిడ్ 11 ప్రజెంట్ అయితే కొన్ని డివైజెస్కి ఏవైతే బ్రాండ్స్ అయితే కొన్ని నేమ్స్ అయితే రిలీజ్ చేసింది. కాకపోతే గూగుల్ మటుకు గూగుల్ పిక్సెల్ 2 ఏదైతే ఉంటుందో దాని నుంచి పైన డివైజెస్ పిక్సెల్ 2 నుంచి 3, 4 ఆ డివైజెస్ అన్నిటికి అప్డేట్ అయితే రోల్ అవుట్ చేసింది. అండ్ ఇప్పుడు ఏదైతే ఫోన్స్ మన దగ్గర ఉన్నాయో రియల్మీ కానీ OnePlus ఈ డివైజెస్ అన్ని కంపెనీస్ అయితే మెల్లమెల్లగా చెప్తున్నారు ఒక్కొక్క డివైజెస్ అంటే ఒక్కొక్క మోడల్కి ఎప్పుడప్పుడు వస్తుందని చెప్పి. కాబట్టి చూద్దాం మరి మీ మోడల్కి ఎప్పుడు వస్తుందో. అప్పటి వరకు అంటే ముందు ఫీచర్స్ తెలుసుకోండి. ఫస్ట్ ఫీచర్స్ అయితే నేను కొన్ని గ్యాదర్ అయితే చేశాను ఈ ఆండ్రాయిడ్ 11లో కొన్ని ది బెస్ట్ ఫీచర్స్ అయితే. ఇందులో మనకి 10కి 11కి వచ్చేసరికి పెద్ద హ్యూజ్ చేంజెస్ ఏమి మీకు గమనించలేరు యూఐలో కానీ. జస్ట్ మైనర్ చేంజెస్ ఉన్నాయి. అవేంటో నేను కొన్ని చెప్తాను. మైనర్ అంటే మరీ తక్కువ అనుకోమాకండి, కొన్ని బాగున్నాయి ఫీచర్స్ అనేవి అయితే. ఇప్పుడు ఫస్ట్ ఫీచర్ చూసుకుంటే మనకి ఏ న్యూ పవర్ మెనూ అని చెప్పి కొత్తగా వచ్చింది. ఇదివరకు ఏంటంటే మనం ఫోన్ పవర్ బటన్ కొట్టిన వెంటనే మనకేంటి 3 ఆప్షన్స్ వచ్చేవి. ఒకటి పవర్ ఆఫ్, రీస్టార్ట్, లేదంటే ఎమర్జెన్సీ అని చెప్పి. ఇప్పుడు దానికి తోడు ఇంకొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. మీరు చూసుకోవచ్చు అక్కడ మనం కొన్ని కార్డ్స్ అనేవి మీ మొబైల్ ఫోన్ లేదన్నా సరే మీరు ఎప్పుడైనా కార్డ్ కనుక సేవ్ చేసుకుని ఉంటే కార్డ్ కానీ గూగుల్ పే కానీ ఇలాంటివి అయితే కనపడుతుంటాయి. అండ్ వీటితో పాటు మనకి హోమ్ ఏదైతే ఉంటాయో మీ హోమ్లో లైట్స్ కానీ లేకపోతే ఫ్యాన్స్ కానీ ఏదైనా ఆటోమేటిక్ అయితే మటుకు ఇక్కడి నుంచే మీరు వాటిని కంట్రోల్ చేయొచ్చు అనమాట. మీరు చూడొచ్చు పక్క స్క్రీన్లో డిస్ప్లే చేస్తున్నాను. మీరు అలాగైతే ఓన్లీ పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసుకుంటే మీకు ఈ ఫీచర్స్ అనేవి వస్తాయి. అండ్ ఇంకొకటి ఏదైతే టికెట్స్ కానీ బుకింగ్, బోర్డింగ్ పాసెస్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట పవర్ బటన్ మీరు కనుక లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే. నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే మనకి రీడిజైన్డ్ మీడియా ప్లేయర్ అనమాట. ఈ రీడిజైన్డ్ మీడియా ప్లేయర్ ఏంటంటే జనరల్గా మనం అందరం యూట్యూబ్ కానీ లేకపోతే మన మ్యూజిక్ కానీ వింటున్నప్పుడు మనకి నోటిఫికేషన్ బార్లో ఆ మ్యూజిక్ నేమ్, పాజ్ అవి కనపడుతుంటాయి. ఇప్పుడు లేటెస్ట్గా మనకేంటంటే ఇంకో ఫీచర్ అనేది అయితే యాడ్ చేశారు. అదేంటంటే మనకు అక్కడ ఒక వస్తుందన్నమాట, చూడొచ్చు మీరు స్క్రీన్లో. అక్కడి నుంచే మీరు మీ ఇయర్ ఫోన్స్కి కావాలంటే అక్కడికి, లేకపోతే మీ బ్లూటూత్ డివైస్కి కావాలంటే అక్కడికైతే షేర్ చేసుకోవచ్చు. అండ్ వాటి వాల్యూమ్స్ను కూడా మేము ఇక్కడి నుంచి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. కావాలంటే చూడొచ్చు మీరు పైన నోటిఫికేషన్ బార్లో మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. మీ ఇయర్ ఫోన్స్ ప్లగ్ ఇన్ చేస్తే ఇయర్ ఫోన్స్ సెలెక్ట్ చేసుకొని ఆ ఇయర్ ఫోన్స్ని అయితే మీరు కావాలంటే వేరే డివైజెస్ ఏవైతే ఉన్నాయో మీ హోమ్లో కనుక బ్లూటూత్ స్పీకర్ ఉంటే దాని వాల్యూమ్స్ కూడా అయితే కనెక్ట్ చేసి ఇప్పుడు ఫాస్ట్ కనెక్టివిటీ ఉంటుందన్నమాట. ఇదివరకు వెళ్ళి బ్లూటూత్ నోటిఫికేషన్ బార్లో బ్లూటూత్ కొట్టేసి మోర్ డివైజెస్ కొట్టి అందులో మన డివైస్ సెలెక్ట్ చేసి ఇవంతా కాకుండా కొంచెం ఫాస్ట్ ఉందన్నమాట ఈ 11 వచ్చేసరికి. నెక్స్ట్ ఫీచర్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ బబుల్స్ మీకు తెలుసు ఏంటంటే మనకి మెసెంజర్ చాట్ హెడ్స్ ఎలా అయితే ఉంటాయో ఇదివరకు మనకు ఏదైనా మెసేజ్ వచ్చిన వెంటనే మనకి టంగ్ అని చెప్పి మెసేజ్ రౌండ్ వస్తుంది. అలాంటి ఫీచర్ అనమాట ఇది కూడా. అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ 11లో కూడా ఏంటంటే మనకి ఏదైతే చాలా మెసేజింగ్ యాప్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి వాట్సాప్ కానీ మెసెంజర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే యూట్యూబ్ వీడియో చూస్తారు అనుకుందాం. సపోజ్ మన వీడియోనే చూస్తున్నారు మీరు. సపోజ్ ఇప్పుడు మీకు మెసేజ్ వచ్చింది వాట్సాప్ నుంచి. ఇప్పుడు కొన్ని డివైసెస్లో ఏంటంటే పైన నోటిఫికేషన్ బార్ నుంచి మీరు అక్కడి నుంచి సెండ్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే అది కనుక మిస్ చేస్తే మీరేం చేయాలి, రీసెంట్ యాప్స్లో ఉంటే మటుకు యాప్ స్విచ్ చేసుకొని మరి ఆ రిప్లై ఇచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి చూడండి. ప్రాబ్లం లేకుండా మనకేంటంటే చాట్ హెడ్స్ ఎలా అయితే మనం మెసెంజర్లో వచ్చిందో అలాగే అయితే ఉంటుంది. మీకు ఇక్కడ చాట్ హెడ్స్లో కూడా మీకు డైరెక్ట్ యాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అలా కూడా అవ్వదు. మీకు ఏదైతే యాప్ ఉంటుందో ఆ యాప్ చిన్న విండోలో ఓపెన్ అవుతుంది. మీరు వీడియో చూస్తూనే అక్కడ మీరు మెసేజ్ రిప్లై అయితే ఇవ్వచ్చు అనమాట. ఇది ఒక ఫీచర్ అయితే బాగుంది. బబుల్స్ అనేది పేరు పెట్టారు దీనికైతే మటుకు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈవెన్ బెటర్ నోటిఫికేషన్ అని చెప్పి ఇంకొక ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. ఇదేంటంటే మనకి నోటిఫికేషన్స్ వస్తుంటాయి, కుప్పలు తెప్పలు వస్తుంటాయి అనమాట నోటిఫికేషన్స్. కొంతమందికి చిరాకు వస్తుంటుంది, ఏంట్రా బాబు ఇన్ని నోటిఫికేషన్స్ అని. అండ్ ఇందులో మనకు కొన్ని ఇంపార్టెంట్ అయినవి ఉంటాయి, బ్యాంక్ రిలేటెడ్ కానీ మీ వర్క్ రిలేటెడ్ కానీ. అదేంటంటే మీరు వాటిని మీరు ఇప్పుడు ప్రయారిటైజ్ చేసుకోవచ్చు అనమాట. చూసుకోవచ్చు మీరు పక్కన నేను డిస్ప్లే చేస్తున్నాను. మీకు ఏదైనా నోటిఫికేషన్ ఇంపార్టెంట్ అనుకుంటే దాన్ని మీరు ప్రయారిటీ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ అవసరం లేదనుకుంటే దాన్ని సైలెంట్లో పడేస్తే అది సైలెంట్లో ఉండిపోతుంది అనమాట. అదొక ఫీచర్ అయితే బాగుంటుంది. మీకు నోటిఫికేషన్లో చెత్త చెదరం లేకుండా మీకు ప్రయారిటీ చేసుకున్న మట్టుకే మీకు పైన నోటిఫికేషన్లో అయితే చూపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి స్క్రీన్ రికార్డింగ్. ఇది చాలా డివైజెస్లో ఉన్నాయి. మనకి ఎంఐ ఫోన్స్లో కానీ లేకపోతే రియల్మీ కానీ వీటిలన్నింటిలో వాళ్ళు యూఐలో ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు. కాకపోతే ఆండ్రాయిడ్లో లేదు. ఇప్పుడు ఆండ్రాయిడ్ కూడా అయితే స్క్రీన్ రికార్డింగ్ ఫీచర్ అయితే తీసుకొచ్చింది. మీరు త్రూ డివైస్ ఆడియో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఎక్స్టర్నల్ ఆడియో సోర్స్ అయినా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనకి డైరెక్ట్ ఆండ్రాయిడ్ కూడా ఒక స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ అయితే తీసుకొచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పర్మిషన్స్ అనమాట. పర్మిషన్స్ రిలేటెడ్ చాలా మంచి ఫీచర్ అయితే వచ్చిందనమాట. మనం ఏంటంటే ఏదైనా యాప్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే ఫస్ట్ ఒక్కసారి అడుగుతుంది అనమాట దానికి
ఏ పర్మిషన్స్ కావాలో మనం ఏం చేస్తామంటే అలా కొట్టేసి వదిలేస్తాం. కాకపోతే యాప్ని మీరు కొన్ని యాప్స్ని మీరు సరిగ్గా అంటే వాడరు ఎక్కువగా, కానీ వాటి పర్మిషన్స్ అనేవి అయితే అంతే ఉంటాయి. ఇప్పుడు గూగుల్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ ఏంటంటే మీరు ఒక యాప్కి ఇప్పుడు ఏదైనా యాప్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్కి ఒక యాప్ తీసుకుందాం. మనం ఇప్పుడు సపోజ్ అమెజాన్ తీసుకుందాం. అమెజాన్ ఎప్పుడు వాడతారు? మీరు ఎప్పుడైనా ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నప్పుడు వాడతారు. దానికి మీ లొకేషన్తో లేకపోతే మీ మైక్రోఫోన్తో కానీ పని లేదు, కాకపోతే పర్మిషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు. మనకు అక్కడ ఇప్పుడు ఇదివరకు ఏంటంటే అలౌ డినై అని కనపడేది. ఇప్పుడు ఏంటంటే మనకి 3 ఆప్షన్స్ కనపడతాయి. ఒకటి ఏంటంటే అలౌ అని ఉంటుంది, ఇంకోటి ఏంటంటే అలౌ వన్స్ అని ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటంటే మనకి డినై చేసుకోవచ్చు, లేకపోతే అలౌ ఫర్ టోటల్ అన్నిటికీ అలౌ చేసి కొట్టుకోవచ్చు అనమాట. ఏదైతే అలౌ వన్స్ ఉందో అదేంటంటే మీరు వన్స్ అలౌ చేస్తే ఆ ఫీచర్ మీరు వాడుకున్నంత సేపు అయితే ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఒక 3-4 నెక్స్ట్ టైంకి అయితే ఆ అలౌ అయితే ఉండదన్నమాట. పర్మిషన్ అయితే డినై అయిపోతుంది. మళ్ళీ మీరు యాప్ ఓపెన్ చేస్తే మళ్ళీ పర్మిషన్ అడుగుతుంది అనమాట. ఇదో ఫీచర్ బాగుంది. మీకు బ్యాక్గ్రౌండ్లో మీ యాప్ పర్మిషన్స్ అది వాడుకోకుండా మిస్యూజ్ చేసుకోకుండా అయితే బాగుంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మీరు కనుక ఏదైనా యాప్ని వాడకుండా కొన్ని రోజులు పర్మిషన్స్ని వదిలేస్తే నియర్లో 3 మంత్స్ కానీ 4 మంత్స్ కానీ మీరు దాన్ని వాడకపోతే ఏ పర్మిషన్స్ అయితే మీరు ఇచ్చారో అవన్నీ వాళ్ళు రివోక్ చేసుకుంటుంది అనమాట. ఏదైతే ఆండ్రాయిడ్ ఉందో మళ్ళీ మీరు యాప్ని కనుక ఓపెన్ చేస్తే మీకు ఆ ఫీచర్స్ అనేవి చూపిస్తుంది. అలౌ చేయాలా వద్దా అని అప్పుడు మళ్ళీ అడుగుతుంది అనమాట. ఈ ఫీచర్ అయితే బాగుంది, ఎందుకంటే పర్మిషన్స్ రిలేటెడ్ మీకు సెక్యూరిటీ ఇష్యూస్ చాలా ఉంటాయి. ఒక పర్మిషన్ చాలు మీ డివైస్ని రిమోట్గా కంట్రోల్ చేయడం కోసం. కాబట్టి ఈ ఫీచర్ అయితే బాగుంది అనమాట ఆండ్రాయిడ్ 11లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నోటిఫికేషన్ హిస్టరీ. ఈ నోటిఫికేషన్ హిస్టరీ అంటే ఏంటి? ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు నోటిఫికేషన్స్ వస్తాయి, ఒక 20-30 నోటిఫికేషన్లు వచ్చి మీకు చిరాకు ఉంది. ఇందులో ఏంటంటే మీరు స్వైప్ చేస్తూ ఒకేసారి అన్ని క్లియర్ కొట్టేశారు. లాస్ట్ మినిట్లో మీరు చూసారు ఒకటి ఇంపార్టెంట్ నోటిఫికేషన్ వచ్చింది, అదేంటంటే క్లియర్ అయిపోయింది. జనరల్గా అయితే అది మీకు కావాలి అవసరం. ఇప్పుడు ఎలా అంటే దానికోసం ఏంటి మీరు వెళ్ళి యాప్లో సెర్చ్ చేసుకోవాలి, మళ్ళీ తతంగంతా ఉంటుందన్నమాట. అదే ఇప్పుడు ఏం ఫీచర్ అంటే మనకి నోటిఫికేషన్ హిస్టరీ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. ఈ నోటిఫికేషన్ హిస్టరీ ఏం చేస్తుందంటే ఇందులో మనకి ఏదైనా నోటిఫికేషన్స్ వచ్చినాయి ఉంటే లాస్ట్ బిఫోర్ 24 అవర్స్ కానీ 12 అవర్స్ బిఫోర్స్ కానీ ఆ నోటిఫికేషన్స్ అన్ని కనపడతాయి అక్కడ. మీరు వన్స్ మీరు నోటిఫికేషన్ బార్ నుంచి క్లియర్ చేసినా మీకు నోటిఫికేషన్ హిస్టరీలో అయితే వెళ్ళి మీరు ఆ నోటిఫికేషన్స్ చూడొచ్చు, అండ్ అక్కడి నుంచే మీకు కావాల్సిన రిప్లైస్ కానీ ఏమన్నా ఇచ్చుకోవచ్చు అనమాట. ఒకసారికి పిన్ యాప్ షేరింగ్ అనమాట. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఒక పిక్చర్ని షేర్ చేయాలనుకుంటే అందరూ కుప్పలు వస్తుంటాయి, ఏంటంటో వస్తాయి. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ చాలా మన ఫోన్లో ఏ డివైస్ అన్నిట్లో షేర్ ఆప్షన్స్ ఉంటాయి, అన్నిటినైతే చూపిస్తుంది. ఇదేంటంటే మనం పిన్ చేసుకోవచ్చు. ఒక 4-5 యాప్స్ని మనం పిన్ చేసుకోవచ్చు. అయితే మీరు డైలీ వాడుతుంటారు, డైలీ బేసిస్ మీద వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ లేకపోతే ట్విట్టర్ కానీ ఇవన్నీ మీరు ఫస్ట్ లేయర్లో పెట్టుకోవచ్చు. ప్రయారిటీ కేటగిరీ చేయొచ్చు. ఇవి మటుకు నేను ఎప్పుడు ఉంచుకుంటానని చెప్పి ఇవి సెట్ చేసుకోవచ్చు. మిగతావి మనం క్లోజ్ చేసేయచ్చు. అవసరం లేని చెత్త అవసరం లేదనమాట. మనకు మెయిన్ ఏది కావాలో అది ఎక్కువ యూస్ చేసుకోవడానికి అయితే ఈ ఫీచర్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంప్రూవైజ్ వాయిస్ యాక్సెసిబిలిటీ. వాయిస్ యాక్సెసిబిలిటీ ఇప్పుడు పెంచారనమాట. అంటే ఏదైతే గూగుల్ అసిస్టెంట్ ఉందో అది కొంచెం ఎన్హాన్స్ చేశారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఏదన్నా మీ ఇంట్లో హోమ్ డివైస్ ఆటోమేటిక్ డివైజెస్ ఏదైతే ఉన్నాయో వాటిని మీరు కనుక లైట్ ఆన్ చేయమని ఆఫ్ చేయమని ఇప్పుడు కొంచెం యాక్యురేట్గా వర్క్ చేస్తుంది అనమాట. లేకపోతే మీ ఫోన్లోనే మీరు యూట్యూబ్ చూస్తున్నారు లేదా మ్యూజిక్ ప్లే వింటున్నారు, అప్పుడు గూగుల్ కొంచెం వాల్యూమ్ తగ్గించు అంటే తెలుగులో చెప్తే ఏందామో గూగుల్ డిక్రీజ్ ద వాల్యూమ్ లేదా ఇంక్రీజ్ ద వాల్యూమ్, నెక్స్ట్ సాంగ్, ప్రీవియస్ సాంగ్, పాజ్ అలాంటి కమాండ్స్ ఇస్తే అవి బాగా యాక్యురేట్గా అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి యాప్ సజెషన్స్. ఈ యాప్ సజెషన్స్ ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే హోమ్ స్క్రీన్లో కొన్ని యాప్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలా అంటే మీకు మేజర్గా చాలామందికి ఉండే ఏంటంటే మీకు ఇక్కడ ఇలా కనపడుతుంటాయి, అంటే ప్లే స్టోర్ కానీ గ్యాలరీ కానీ ఇవి ఉంటుంటాయి. అదే ఇప్పుడు మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నారు, బేసిక్గా ఎప్పుడైనా ట్రైన్లో ట్రావెల్ చేసేవాళ్ళు బేసిక్గా అందరూ ఒక యాప్ని అయితే వాడుతుంటారు. ఒకటి కాదు, అది మెయిన్ పర్పస్ చెప్తున్నాను. మన ట్రైన్ ఇంకా నెక్స్ట్ స్టేషన్ ఏంటి అని చెప్పి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు. ఏదో సమ్ XY యాప్ అనుకోండి. ఆ యాప్ని ఏంటంటే మీరు విజిట్ చేస్తూ ఉంటారు, మన ట్రైన్ ఎక్కడి వరకు వెళ్ళిందని చెప్పి. ఇప్పుడు ఇదేంటంటే మనకి ఈ ఫీచర్ మీరు కనుక ఎప్పుడైనా సరే మీలో ట్రావెల్ చేస్తున్నా లేకపోతే మీ ఇంట్లో ఉన్నా మీ సిచ్యువేషన్ బట్టి అయితే ఇవి కొన్ని యాప్స్ ఏమవుతుందంటే మీకు ఏదైతే హోమ్ స్క్రీన్ మీద కనపడుతూ ఉంటాయి అనమాట, సజెస్ట్ చేస్తూ ఉంటుంది. అవి మనకి హోమ్ స్క్రీన్లో కనపడుతుంది. కావాలంటే అది పెట్టుకోవచ్చు, లేదంటే దాన్ని ఆఫ్ చేసి పెట్టేసుకోవచ్చు. మీ హోమ్ యాప్స్ ఎలా ఉన్నాయో అవంతే ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి D&D ఏదైతే డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఉందో ఇవి కొన్ని అయితే ఇంప్రూవ్మెంట్స్ చేశారు. అవేంటంటే ఇప్పుడు మీరు కొన్ని యాప్స్ ఉంటాయి, ఇప్పుడు వాట్సాప్ కానీ అనుకుందాం. వాట్సాప్లో మీకు ఇంపార్టెంట్ మెసేజ్ ఒకటి రావాలి, మీరేంటంటే D&D మోడ్ అండ్ డు నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టేసి ఫోన్ మీరు వేరే వర్క్ చూసుకుంటున్నారు, ఇంపార్టెంట్ మెసేజ్ మీ బాస్ నుంచి రావాలి, దానికి మీరు రిప్లై ఇవ్వాలి. కాబట్టి అదేంటి D&D మోడ్లో ఉంది. కాబట్టి ఇప్పుడు వరకు ఏంటంటే D&D మోడ్లో మనకి ఏ డివైస్ ఏవైనా సరే అది మ్యూట్లో ఉండిపోతాయి, అంటే మీకు ఎలాంటి నోటిఫికేషన్ సౌండ్స్ కానీ ఏమి ఇవ్వదు. ఇవేంటంటే ఇప్పుడు మనం ఏదైనా కొన్ని యాప్స్ని దీంట్లో నుంచి మనం పక్కకు పెట్టచ్చు అనమాట D&D మోడ్లో నుంచి. ఇప్పుడు వాట్సాప్ నేను పక్కన పెట్టాను, నాకు ఏదైనా మెసేజ్ వచ్చింది, D&D మోడ్లో ఫోన్ ఉన్నా సరే మనకి టింగ్ అని చెప్పి మెసేజ్ అయితే సౌండ్ రావడం జరుగుతుంది. ఇది ఒక మంచి ఫీచర్ అని అయితే నేను చెప్తాను. ఎప్పుడైనా ఇంపార్టెంట్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఇది యూజ్ అవుతుంది. అండ్ వీటితో పాటు మనకి ఇంకొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే
మనకు కొత్తగా కొన్ని న్యూ ఎమోజీస్ని కూడా యాడ్ చేయబోతుంది గూగుల్ అయితే. నియర్లీ 117 ఎమోజీస్ని అయితే యాడ్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి Android 11లో మనకి కొత్తగా ఇప్పుడున్నవి కాకుండా ఇంకొన్ని కొత్తగా మీకు ఎమోజీస్ అయితే తగులుతాయి. వాటితో అయితే మీరు చాటింగ్ చేసుకోవచ్చు బాగా. వీటితో పాటు ఇంకా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్స్. ఇప్పుడు ఇదివరకు మనకి ఏంటంటే గూగుల్ నుంచి సెక్యూరిటీ ప్యాచెస్ ఏదైనా బగ్ ఫైండ్ చేస్తే గూగుల్ ఏం చేయాలి, దాన్ని సాల్వ్ చేసి అవి మళ్ళీ కంపెనీస్ తీసుకొని వాటిని మళ్ళీ ప్యాచెస్ రూపంలో మీకు కంపెనీ అది సెండ్ చేయాలి. ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా గూగుల్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా మీకు ఏదైతే గూగుల్ ప్లే ఉందో అంటే గూగుల్ ప్లే స్టోర్ ఉందో దాంట్లో నుంచి మీకు ప్యాచెస్ అనేవి అయితే అప్డేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇవాళ ఏదైనా బగ్ కనుక గూగుల్ అప్డేట్ చేస్తే ఏదైతే గూగుల్ పిక్సెల్ ఫోన్స్కి అప్డేట్ అవుతుందో సేమ్ అదే టైంలో మీకు కూడా అయితే మీకు గూగుల్ ప్లే స్టోర్లో అయితే డైరెక్ట్గా అప్డేట్ వచ్చేస్తుంది. దాని నుంచి మీ ఫోన్ అయితే అప్డేట్ చేసేసుకుంటుంది అనమాట ఏదైనా ప్యాచెస్ వస్తే మటుకు. ఇది ఒక మంచి ఫీచర్ గూగుల్ 11తో అయితే స్టార్ట్ కాబోతుంది. ఇవి ఫ్రెండ్స్ కొన్ని ఫీచర్స్ అయితే మటుకు చూసుకుంటే పెద్ద హ్యూజ్ చేంజెస్ లేవు. కాకపోతే మనకి డైలీ బేసిస్లో వాడుకునే వాటికిలో కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది. ఇవి Android 11 ఫీచర్స్ అయితే నేను కొన్ని అయితే మీతో డిస్కస్ చేశాను. మరి మన ఫోన్స్కి ఎప్పుడు వస్తుంది అంటే ఆండ్రాయిడ్ ఫోన్స్లో మనకి అయితే ఎంఐ కానీ రియల్మీ లేకపోతే ఏమన్నా OnePlus కానీ ఈ ఫోన్స్ అన్నిటికీ ఎప్పుడు వస్తుందని చెప్పి ప్రజెంట్ అయితే కొన్ని హై అండ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో X50 రియల్మీ X50 కానీ OnePlus డివైజెస్ కూడా అండ్ Xiaomi కూడా ఏదైతే మీ Note 10 ఉందో దానికి కూడా ఇలాంటి కొన్ని డివైజెస్కి అయితే వీళ్ళు చెప్పారనమాట అఫీషియల్గా. ఈ డివైజెస్కి త్వరలోనే వితిన్ ఒక 1 or 1.5 monthలో అయితే మేము అప్డేట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి. మిగతా డివైజెస్కి కొంచెం లేట్ అయితే కావచ్చు, ఎందుకంటే వీళ్ళు తీసుకొని వీళ్ళు కొంచెం యూఐ దంచి దాంట్లో అంటే మీ ఇప్పుడు రియల్మీ యూఐ ఉంది లేకపోతే ఎంఐ యూఐ ఉంది, ఇవన్నీ ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైతే గూగుల్ చేసిందో ఈ తీసుకొని ఆండ్రాయిడ్ వర్షన్ దీంట్లో వీళ్ళు యూఐ ఇంటిగ్రేట్ చేసి కొంచెం దంచి కొట్టి ఇంకొన్ని స్కిన్స్ యాడ్ చేసి దీనికి మీకు వదులుతారనమాట. కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఏంటంటే వీళ్ళు కూడా ఆప్టిమైజేషన్ చేసుకొని చూసుకుంటారు వీళ్ళ ఫోన్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాయని చెప్పి. గూగుల్ పిక్సెల్ ఫోన్స్కి అయితే మటుకు డైరెక్ట్ అప్డేట్ అయితే వచ్చేస్తుంది. గూగుల్ పిక్సెల్ 2 అబౌవ్ డివైజెస్ కాడి నుంచి అయితే మీకు గూగుల్ Android 11 అప్డేట్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇవి టోటల్గా Android 11 ఫీచర్స్ అయితే మటుకు. మీకు ఇందులో ఏ ఫీచర్ నచ్చిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టోటల్గా Android 11 ఫీచర్స్ అయితే లైక్ చేయండి, వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. దిస్ ఈజ్ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.